అందరికీ నమస్కారం. సో ఎప్పట్లానే మన వెజిటేబుల్ సాప్లింగ్స్కి గోపాల్ గారు నర్సరీకి వచ్చాము. లక్కీలీ గోపాల్ గారు కూడా అవైలబుల్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. మళ్ళీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కలవలేకపోయాను, ఈసారి టైం తీసుకుని ఉన్నారు. థ్యాంక్ యూ దానికి. సో కలెక్షన్ మాత్రం ఫుల్గా ఉంది. సీజనా సార్ ఇది? ఇప్పుడు సీజన్ అండి, అంటే వానాకాలం కదా, ఎండాకాలం నుంచి వానాకాలం చుట్టూ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎండాకాలంలో వాటర్ ఇవ్వడానికి కష్టం అవుతుంది, దాంతో పాటు మెయింటైన్ చేయడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అందరికి ఈజీగా ఉంటుంది, వర్షాలు అనుకోకుండా వర్షాలు వచ్చేస్తుంటాయి కాబట్టి మనకి ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఈజీగా పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి మొక్కలన్నీ ఇప్పుడు అందుకోసమని కనీసం ఒక 40-50 రకాల కూరగాయ మొక్కలు కనిపిస్తున్నాయి. చూడండి గోపాల్ గారు, మీరు చెప్పండి అసలు మన దగ్గర ఏంటి ఇప్పుడు స్పెషాలిటీ? నేను చెప్తాను. అయితే ఇక్కడ మా దగ్గర వచ్చేసి వంకాయలు వచ్చి 12 రకాల వంకాయ ఉంటుందండి. ఒకటి అన్ని చెప్పాలా, డైరెక్ట్ గా రకాలు చెప్పాలా? మీకు వంకాయలు వచ్చేసి బ్లాక్ రౌండ్, బ్లాక్ లాంగ్, బ్లాక్ పచ్చడి వంకాయ, పర్పుల్ లాంగ్, పర్పుల్ రౌండ్, పర్పుల్ ముళ్ళు వంకాయ, గ్రీన్ రౌండ్, గ్రీన్ లాంగ్, తర్వాత గ్రీన్ లో ముళ్ళు వంకాయ, దాంతో పాటు ఎగ్ వైట్ వంకాయ, ఎగ్ వైట్ రౌండ్, ఎగ్ వైట్ లాంగ్, ఇలా ఇంకా డిఫరెంట్. ఇంకొంచెం గ్రీన్ లోనే పచ్చడి వంకాయ పెద్ద సైజ్ వచ్చే వంకాయలు. టమాటాలు వచ్చేసి 2-3 రకాలు. మీరు వంకాయల గురించి చెప్పారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి. సో మీ నర్సరీ నుంచే వంకాయలు మీరు చెప్పిన వెరైటీలు ఒక 4-5 వెరైటీలు తీసుకెళ్ళాను. ఓకే అండి. అది దగ్గర ఒక సంవత్సరం అవుతుంది. ఇంకా ఉంది మొక్కలు, సూపర్, ప్రొడక్షన్ ఇంకా వస్తుంది. సూపర్ అండి. అది మొన్ననే మాకు ఇంకా విరక్తి పుట్టి, అందుకని వంకాయలు ఇవ్వాలంటే వద్దమ్మా, వంకాయలు ఏదన్నా అమ్మా అంటున్నాను. సంవత్సరం నుంచి బాగా ప్రొడక్షన్ వస్తుంది. ఓకే అండి. అయితే వంకాయలకు వచ్చేసరికి టమాటా వచ్చేసరికి టమాటా ఒక 3 రకాల టమాటాలు ఉన్నాయి. అంటే 3 ఫీట్ల హైట్ వచ్చేది ఒకటి ఉంది, 6 ఫీట్ల హైట్ వచ్చే స్టేకింగ్ రకం ఉంది. దాంతో పాటు ఇంకా చెర్రీ టమాటా ఎప్పుడు చూడలేదు సార్. 6 ఫీట్ అంటే ఇప్పుడు సాహో అనే రకం నడుస్తుంది, ఆ రకం జర హైట్ ఎక్కువ వస్తుంది, ఆ రకం అవైలబుల్ ఉంది. 3 ఫీట్లు కామన్ గా ఇంతకుముందు దొరికేది. ఇప్పుడు స్టేకింగ్ వెరైటీస్ కాబట్టి స్టేకింగ్ వెరైటీ కొంచెం ఈల్డ్ ఎక్కువ వస్తుంది, కాయ సైజ్ పెద్దగా ఉంటది కాబట్టి స్టేకింగ్ రకాన్ని మనం అది ఇస్తున్నాం. ఇప్పుడు కాయ సైజ్ ఎంత ఉంటుందండి? కాయ సైజ్ వచ్చేసి 60 గ్రామ్ నుంచి 60 to 80 గ్రామ్ వరకు ఉంటుంది సైజు. 60 to 80 గ్రామ్ ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ 90 గ్రామ్ వరకు వస్తుంది కాయ సైజ్ వచ్చేసి. ఇంకా దాంతో పాటు టమాటాలు అయిపోయినాయి, వంకాయలు అయిపోయినాయి, దాంతో పాటు బీరకాయ, సొరకాయ, చిక్కుడు, బీన్స్, బెండ, గోరుచిక్కుడు, సొరకాయ 2 రకాలు, చిక్కుడు 2 రకాలు, బీన్స్, లాంగ్ బీన్స్, ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజీ, రెడ్ క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ. గోపాల్ గారి దగ్గరికి అసలు నేను ఫస్ట్ స్టార్ట్ ఎందుకు వచ్చానంటే, ఎగ్జాటిక్ వెరైటీ వెజిటేబుల్ సాప్లింగ్స్ ఎక్కడ దొరకవండి హైదరాబాద్ లో, ఇది ఒకటే ప్లేస్ దొరికేది. సో అందు గురించే ఫస్ట్ వచ్చి ఇంట్రడక్షన్ అయ్యి ఇంకా ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని ఆశ్చర్యపోయి ఇంకా అప్పటి నుంచి వేరే దగ్గర ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడికే వస్తాను అనమాట సాప్లింగ్స్ కావాలంటే. సో గోపాల్ గారు ఎగ్జాటిక్ వెరైటీస్ గురించి చెప్పండి. ఓకే, ఎగ్జాటిక్స్ వచ్చేసి లెట్యూస్ ఉంటుందండి, గ్రీన్ లెట్యూస్. ఆ రెడ్ లెట్యూస్ ప్రయత్నం చేశాను, జర్మినేషన్ రాకపోయేసరికి 2-3 సార్లు ట్రై చేశాను, అది రాలేదు. దాంతో పాటు రెడ్ లెట్యూస్ ఇవ్వలేదు. మన ఐస్బర్గ్ లెట్యూస్ దొరుకుతుంది. ఐస్బర్గ్ లెట్యూస్ దొరుకుతుంది. చాలా అసలు ఫ్రేగ్రెన్స్ ఎంత ఫ్రెష్ గా ఉంటుందో అసలు. ఆ బ్రెడ్ మధ్యలో పెట్టుకుని అలా తింటాం. అవునండి, చాలా బాగుంటుంది. తర్వాత బేసిల్ ఉంటది, లెట్యూస్, బేసిల్, చైనా పాలకూర ఉంటది, స్పానిష్ అంటారు కదా, స్పినాచ్ అంటారు కదా, చైనా పాలకూర ఉంటది, బాక్సాయి ఉంటది. ఇప్పుడు రోజ్మెరీ కూడా వేసినాము, కొద్ది రోజుల్లో రావచ్చు కూడా. దాంతోపాటు రెడ్ ముల్లంగి, బ్రొకోలీ, గ్రీన్ క్యాబేజ్, తర్వాత బీట్రూట్, చైనీస్ క్యాబేజ్ పొడుగు వస్తుంది. మామూలుగా మనము వేరే కంట్రీస్లలో చూసే వాళ్ళము, ఇప్పుడు మా నర్సరీలో కూడా అవి ఇలాంటి మొక్కలు అవైలబుల్ ఉంటున్నాయి. వీటితో పాటు ఒక 10-12 రకాలు మా దగ్గర ఎగ్జాటిక్ వెరైటీస్ పెట్టడం జరుగుతుంది. పార్సలీ, సెలరీ, ఇలా ఎగ్జాటిక్ వెరైటీస్ వచ్చి 10-12 రకాలు మా దగ్గర పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర నేను కూడా ఏంటంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తుంటాను, కొన్ని వేరే కంట్రీస్ వాళ్ళని చూస్తుంటాను, ఇవి నాకు కావాలని చెప్పేసి నా దగ్గర తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, నేను ఇస్తే తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏం చేస్తానంటే వాళ్ళ కోసం అని చెప్పేసి రకరకాల వీడియోస్ సెర్చ్ చేసి, నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి లేకపోతే ఎక్కడ దొరుకుతాయి అక్కడ నుంచి తెప్పించేసి వేసే ప్రయత్నం చేస్తున్నాను. తక్కువ పర్సెంట్ తీసుకుంటారు కానీ వాటిని కూడా స్పెషల్గా ఇష్టపడే వాళ్ళు సార్లాగా చాలా మంది ఉన్నారు కాబట్టి నేను వేయడం జరుగుతుంది అవి. అయితే నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. సో మనం ఇత్తనాలు వేసుకోవచ్చు కదా, మొక్కలు ఎందుకు కొంటామని చాలా మంది అడిగే డౌట్. చేయొచ్చు, రెగ్యులర్గా మీరు పెంచుకునేవి ఏది బేసిక్ మనకి దొరికేవన్నీ వేయచ్చు. ఎగ్జాటిక్ వెరైటీస్లో ఏమవుతుందంటే మనకి దొరికేది మనం పెట్టుకునే ఏంటంటే 10 మొక్కలు 15 మొక్కలు పెట్టుకుంటాం మా అంటే. అవునండి. దానికి ప్యాకెట్ ఎంత చిన్నది వస్తుంది. సో
మీరు కొనేది పెద్ద ప్యాకెట్స్, అవును కమర్షియల్ ప్యాకెట్స్, పెద్ద ప్యాకెట్స్, దానికి దీనికి సీడ్ క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును అండ్ నర్సరీ పద్ధతిలో మీరు ఒక విత్తనం జర్మినేషన్ కావాలంటే ఆల్మోస్ట్ ఒక 30-40% వేస్టేజ్ పోతుంది. సో అవన్నీ మేము తీసుకోలేము, డిసప్పాయింట్ జర్మినేషన్ కాకపోతే డిసప్పాయింట్ అయిపోతాం. ఇప్పుడు రేట్ విషయం కాడికి వస్తే చాలా మంది అంటారు ఇంత రేట్ అంటారు. వాళ్ళు కొనే విత్తనాలు కనీసం 10 మొక్కలు బాక్చాయి కావాలి, 10 మొక్కలు లెట్యూస్ కావాలి, 10 మొక్కలు సెలరీ కావాలి, 10 మొక్కలు పార్సలీ కావాలి. వాళ్ళకి అది 10 మొక్కలు సరిపోతే వాళ్ళకు. అవును, వాళ్ళు కొనాలంటే 10 రకాలు 10 500 పెట్టి కొనాలంటే 5,000 రూపాయలు అక్కడ అవుతాయి. అంత పెద్ద ప్యాకెట్లు కొనలేదు. ఇక్కడ ఒక మొక్క చూపిస్తున్నాను. ఈ మొక్క ఎట్లా ఉందన్నది ఇక్కడ మా నర్సరీలో పెంచిన మొక్కలు ఇట్లా ఉంటాయి. రూట్ గానీ, ఇది వంకాయ మొక్క, క్వాలిటీ బ్లాక్ లాంగ్ మొక్క, ఇది ఇంత క్వాలిటీ ఉంటది. చూడండి, మీరు కూడా పట్టుకొని చూడండి. ఆ వేరు వ్యవస్థ చూడండి ఎలా పెరిగిందో. సో అందుకనే ఇలాంటి కేర్ తీసుకుంటారు. ప్లస్ మెడిసిన్స్ కూడా చాలా లిమిటెడ్ గా వాడతారని చెప్పారు కదా. అవునండి. సో అందుకనే బేసిక్ మనం చేసేది ఆర్గానిక్ ఫార్మింగ్ కంప్లీట్ గా. ఇప్పుడైతే ఫర్టిలైజర్స్ ఇవ్వట్లేదు అంటే, ఎందుకంటే నేను కూడా ఈ భూమి మీద నేను కూడా ఒక మనిషినే కాబట్టి నాకు కూడా హెల్త్ ఎంత ఇంపార్టెంటో నేను నా కోసం వాడుతున్నా అనే విధంగా నేను పెస్టిసైడ్ ని 99%, 1% ఎక్కడో తప్పనిసరి వాడతాను తప్ప 99% పెస్టిసైడ్ వాడను, కెమికల్స్ వాడను. చూసుకుంటే ₹1 మొక్క ఇచ్చేవాడిని. టమాటా మొక్క, వంకాయ మొక్కలు బయట ఇస్తారు. వాళ్ళు ఏంటంటే మొత్తం ఓన్లీ డెడికేటెడ్ గా టమాటా, వంకాయలు, మిరప, క్యాబేజీ, ఈ 4-5 రకాలు ఉంటాయి. మా దగ్గర ఏంటంటే 40-45 రకాల మొక్కలు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చారంటే మీకోసం ఒక డెడికేటెడ్ ఒక పర్సన్ మీకు డెడికేటెడ్ గా మీకు అప్పగిస్తాం. మీరు 10 నిమిషాలు తీసుకుంటారా, అరగంట తీసుకుంటారా, గంట సేపు తీసుకుంటారా అనేది మీ ఇష్టం. మీకోసం ఒక మనిషిని డెడికేటెడ్ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి దాంతో పాటు మొక్క కాస్ట్ కూడా ₹2 చేస్తాం. ఇంతకుముందు ₹1 ఉండే, ఇప్పుడు ₹2 చేస్తాం. టమాటా, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్ అంటే ₹2 చేసాము. మిగతా మొక్కలు ₹6 మొక్కలు చేస్తాం. ఎందుకంటే విత్తనం లాస్ట్ ఇయర్ విత్తనాలు కాస్ట్ చూసుకుంటే అప్పుడేమో 1800, 1600, 1800 ఉండేది. ఈ రోజు 2600, 2700 రూపాయలు ప్యాకెట్ రేట్. విత్తనం క్యాలిక్యులేషన్ చేస్తే 60% to 70% జర్మినేషన్. అప్పుడు మేము ఏ రేట్ అమ్మాలి? ₹4.30-40 విత్తనం కాస్టే పడుతుంది. ఈ రోజు నేను ఎంత కావాలి? అది కనీసం ₹5 అమ్మితే గిట్టుబాటు అవుతుంది. అదే ₹5 ఇక్కడ మొక్కలు అమ్ముతున్నాం. ఇలా అని చెప్పేసి మరి మేము ఏం సంపాదించడం ఏమున్నది, ఏదో నడిపిస్తున్నాం కాబట్టి మాకు అలవాటైన పద్ధతి కాబట్టి మేము కంటిన్యూ చేస్తున్నాం. ₹1 కొంతమందికి ఎక్కువ అనిపించచ్చు, ₹1 తక్కువ అనిపించచ్చు. ధరలు ఎక్కువ అనిపిస్తే మళ్ళీ రారు కదండి. అవునండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం అంటే ఆబ్వియస్లీ అదే మీలాగా తెలిసిన వాళ్ళు పర్లేదు, తెలియని వాళ్ళు కొంతమంది అనుకుంటారు ఇంత రేటు బయట అక్కడ దొరుకుతుంది కదా అంటే, వాళ్ళ దగ్గర దొరికే డెడికేటెడ్ 2-3-4-5 రకాలు మాత్రమే. మా దగ్గర 40+ రకాలు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంటాయి, ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి. సో ఇది ఈసారి కొత్తగా దొరికింది నాకు, ఆకాకర మొక్కలు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే దుంపలు ఇస్తున్నారు చాలా మంది. ఆ దుంప వచ్చేంత వరకు కూడా, ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఫార్మర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో ఒక తెలిసిన ఫార్మర్ దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు చెట్టు పెరిగిన తర్వాత కాయలు వచ్చేసరికి అది ఫీమేలా మేలా అనేది కన్ఫ్యూజ్ అయితే కష్టం అవుతుంది. ఇక్కడ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, మా దగ్గర చెట్లు కూడా ఉన్నాయి, కాయలు కాస్తున్నాయి కూడా. మా దగ్గర నర్సరీలో కాయలు కూడా చెట్లు కూడా పెట్టాము. మా దగ్గర ఉన్న ఇచ్చిన ఫార్మర్ కూడా ఇవన్నీ మేల్ ఫీమేల్ వస్తున్నాయి. మేల్ అనేది స్టార్ లాగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ దగ్గర నుంచి ఇది మేల్ అండి. ఇది మేల్. ఆకులు ఎక్కువ కటింగ్ వచ్చేది మేల్. ఆకులు ఫుల్ గా వచ్చేది ఫీమేల్. మేల్ ఫీమేల్ ఇలా 2 ఇస్తాం. ఒక 4 మొక్కలు తీసుకున్నాను అనుకోండి, 2 మొక్కలు ఫీమేల్, 4 మొక్కలు మేల్ తీసుకున్నాను, ఫీమేల్ తీసుకున్నాను అనుకోండి, 2 మొక్కలు మేల్ ఇస్తాం. మేల్ తీసుకోవాలి కంపల్సరీ, మేల్ ఫీమేల్ ఉండాలి. మేల్ ఫీమేల్ కంపల్సరీ ఉండాలి. మేల్ ఫీమేల్ లేకపోతే కాయలు రావు. చుక్కకూర, తెల్ల కాకర, చెట్టు చిక్కుడు, పక్ష, ఇది నోల్కోల్, గోంగూర, ఇది తీగ చిక్కుడు, బేసిల్ మనం ఎప్పుడు పెంచలేదు. నా ఫేవరెట్ జుకీనీ. మొక్కలు బాగాలేదు కానీ తీసుకున్నాను, ఒక 4-5 తీసుకున్నాను, చూడాలి. మస్క్ మెలన్, ఇదేంటమ్మా? కీరా. పాలకైతే తీసుకోలేదు, మనం సీడ్ నుంచి వస్తుంది కాబట్టి.
సన్ఫ్లవర్, పెద్ద సన్ఫ్లవర్ ఉంటుంది. బుడమకాయ ఎప్పుడు వేయలేదు మనం, ఫస్ట్ టైం బుడమకాయ. బ్రోకలీ ముక్కలు ఇది ఎక్కడ దొరకవండి, రేర్. ఇక్కడ కనిపించే మీరు చూస్తున్న ఛానల్ని మోహన మధ్యలో యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మోహన మధ్యలో ఛానల్ చూస్తే కనుక చాలా మన ఇంట్లో, మన పొలంలో, మన ఫామ్లో చేసుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఉంటుంది. చాలా మంచి వీడియోస్ వస్తాయి, చాలా మంచి వీడియోస్ నేను చూస్తున్నాను. మోహన్ గారు చేసే వీడియోస్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొకసారి థ్యాంక్ యూ.